రైల్వే స్టేషన్‌కి రాగానే హాయ్ చెప్పమంటే ఆవిడ షాక్ అయ్యి, "ఏంటి మమ్మీ ఆవిడీడు" అన్నట్టు చూస్తుంది. ఎందుకంటే నేను వీడియో అంత తొందరగా తీస్తానని అలా అనుకోలేదు. ఏదో గుడికెళ్ళిన తర్వాత మొదలెడతా అనుకున్నారు. ముందే మొదలెట్టాను కదా! అందుకే అలా షాక్ అయ్యారనమాట. ఇప్పటికి 3 సార్లు అయినాయి టేక్‌లు. గట్టిగా తిట్టుకుని ఉంటారు నన్ను. మళ్ళీ వీడియో తీస్తే మళ్ళీ హాయ్ చెప్పాలని అడుగుతున్నారు. హాయ్ ఏం వద్దులే ట్రైన్ ఎక్కాను చూపిస్తా అని చెప్తున్నాను. ఆవిడేం పాపం చేశారని అడుగుతున్నారు. ఇంకో ఫ్రెండ్ ఉంది కదా తన గురించి. తను ఎదురుంగా కూర్చుందనమాట. ట్రైన్ ఎక్కడం పాపం తింటానే ఉన్నాం స్నాక్స్. అసలు స్నాక్స్ తినడానికి వచ్చామో గుడికి వెళ్ళడానికి వచ్చామో ఒకానొక టైంలో ఏమీ అర్థం కాలేదన్నమాట. అంతలా తిన్నాం స్నాక్స్. వీడియో తీసేటప్పుడు తినమన్నా కానీ ఓ ఇదిగో తింటున్నాను ఓకేనా అని నవ్వుతుంది. ఇందాక కరకరలాడుతూ తిన్నాను కదా, ఇప్పుడు వీడియో కోసం స్టైల్గా తినాలంట, అందుకే తింటున్నాను. ట్రైన్లో బోర్ కొడుతుందని పడుకునేదాకా లూడో ఆడుకున్నాం. మేము డైరెక్ట్గా అరుణాచలం తీసుకోలేదు టికెట్, తిరుపతికి తీసుకున్నాం. తిరుపతి నుంచి కంచి వెళ్ళి అటు నుంచి అరుణాచలం వెళ్దామని. మా ఫ్రెండ్ దివ్యాలు కొన్ని నెలల ముందే వచ్చారు తిరుపతి అరుణాచలం. సో అంతకుముందు వచ్చిన వాళ్ళ క్యాబ్ డ్రైవర్ ఉంటే తన ద్వారా ముందే మాట్లాడేశారనమాట. క్యాబ్ వచ్చిన వెంటనే ఎక్కేసి. ఇక్కడ ఈ కొండ చూసారా, రీల్స్లో ఫేమస్ అవుతుంది కదా వెంకటేశ్వర మొహం లాగా. నిజంగా చూస్తే వెంకటేశ్వర స్వామి అలా పడుకున్నట్టు ఉంది. తిరుపతి దిగ్గానే ఆ డ్రైవర్ మా కోసం ఒక రూమ్ మాట్లాడాడు ఫ్రెష్ అయ్యి వెళ్ళడానికి. కంచికెళ్ళి స్నానం చేయలేం కదా, ఇక్కడే స్నానాలు చేసి టిఫిన్ చేసి బయలుదేరదామని. టిఫిన్ చేసి బయలుదేరామన్నమాట. వచ్చేసాం కంచికి. ఇక్కడ చూడవలసినవి ఏమన్నా ఉన్నాయంటే 3 చూడాలంట. శివకంచి, విష్ణు కంచి, అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు. ఇక్కడ గుళ్ళన్నీ చాలా పెద్ద పెద్ద స్థలాల్లో కట్టారు. అసలు ఒక గుళ్ళో చాలా గుళ్ళు ఉంటున్నాయి. చాలా పెద్ద ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే చూడడానికే చాలా బాగుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుళ్ళన్నీ అంటే పాతవి ఎలా ఉన్నాయో అలాగే ఉంచారు, కానీ మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంటే నీట్గా ఉంచుతున్నారు, కానీ రంగులు ఆర్భాటాలు అలాగా మనకు ఆ గుడికి వెళ్ళిన ప్రశాంతత ఉండేలాగే ఉంది. ఇక్కడ గుడిలో మెయిన్ శివలింగం కాకుండా గుడి లోపల చుట్టూరు కూడా శివలింగాలు ఉన్నాయి. అసలు అలా చూసుకుంటూ నడిస్తే అదొక రకమైన ఫీలింగ్. ఏంటో ఒళ్ళు అంతా ఏదో పరవశించిపోయినట్టు అట్లా. అసలు చాలా బాగుంది అలా చూడడానికి కూడా. మేము వెళ్ళిన ప్రతి చోట దర్శనాల మట్టుకి చాలా ఈజీగా అయిపోయినాయి. అరగంటలో అయిపోయినాయి అన్ని చోట్ల. ఒక్క అరుణాచలంలో తప్ప అక్కడ కూడా గంటే పట్టింది. మొత్తం అన్ని చోట్ల కూడా చాలా ఈజీగా అయిపోయినాయి అసలు దర్శనాలు. ఇప్పుడు మేము వచ్చింది శివకంచి కదా, ఇందులో కూడా పుష్కరం ఉంది, విష్ణు కంచిలో కూడా పుష్కరం ఉంది. నంది చూసారా ఎంత బాగుందో అసలు. ఇక్కడ మా గ్యాంగ్ ఫోటోలకి రెడీ అవుతున్నారనమాట. ఒక మేడం ఏమో ఫోన్ మాట్లాడుతుంది. ఇక్కడ ఈ మేడం వీడియోలు తీసింది చాలే, మమ్మల్ని ఫోటోలు తీయమ్మా అని చూస్తుంది చూసారా. ఇంకా ఒక్కొక్కళ్ళు ఫోటోలకి వేరే లెవెల్లో పోజ్ ఇచ్చారు. అక్కడి నుంచి కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వచ్చాం. అసలు గోపురం చూసారా ఎంత బాగుందో. ఏంటో చూస్తేనే మనసు పులకరించిపోద్ది అనమాట, అంత బాగున్నాయి అసలు గోపురాలు అయితే నిజంగా. ఇక్కడ అమ్మవారికి అని కమలాలు తీసుకున్నాం. మీరు కంచిలో ఏ గుడికి వెళ్ళినా 12:30 క్లోజ్ చేసేస్తారంట. సో మీరు 12:30 లోపలే చూసుకుని వెళ్ళాలి. మళ్ళీ 4కి అలా తెరుస్తారంట. మాకు విష్ణు ఆలయం అలా లేట్ అయిందనమాట 4కి. ఇంకా భోజనాలు చేసి కొంచెం షాపింగ్ చేసాం. ఎలా అయితేనే శక్తిపీఠాలను దర్శించుకునే అదృష్టం, అమ్మవారిని దర్శించుకునే అదృష్టం కలిగింది. 2 సార్లు దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది అసలు. చూడడానికి 2 కళ్ళు సరిపో అమ్మవారిని, అంతలా నిండుగా ఉన్నారు అమ్మవారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత 4 వరకు ఖాళీయే కదా. విష్ణు కంచి ఆలయం 4కి తెరుస్తారంట. ఈ లోపల షాపింగ్కి తీసుకెళ్తా అని తనకు తెలిసిన షాప్కి తీసుకొచ్చారనమాట డ్రైవర్. అక్కడ వాళ్ళు నేస్తున్నారు, వాళ్ళే స్వయంగా నేస్తున్నారు అన్నమాట. చూసాం, అంత తోపేం అనిపించలేదు మాకు. అంటే అక్కడ దొరికే ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి, అవే రేట్లకు కూడా దొరుకుతున్నాయి. అంత గొప్పగా ఏం తక్కువ ధరలకు వచ్చేస్తున్నాయి అన్నట్టు అనిపించలేదు మాకు. అందుకే పెద్ద ఎవరో ఏం తీసుకోలేదు. ఇప్పుడు విష్ణు కంచికి వచ్చామండి. ఇది కూడా చాలా పెద్ద గుడి అసలు. ఈ గుడిలో చాలా గుళ్ళు ఉన్నాయి అసలు. బంగారపు బల్లి వెండి బల్లి ఉంటాయంటారు కదా, ఇక్కడే అండి. అసలు లోపల పైకి ఎక్కిన తర్వాత బంగారపు బల్లి దగ్గరలో
వెంకటేశ్వర స్వామి ఉంటారు. అసలు ఆయన మన కళ్ళ ముందు నుంచున్నాడేమో అన్నట్టు ఉంటారు. అంత పెద్ద విగ్రహం. అసలు తిరుపతిలో చూసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. మన కళ్ళ ముందే ఉన్నారేమో అన్నట్టు. నిజంగా కంచికి వస్తే మటుకు ఖచ్చితంగా చూడాలండి ఈ ప్లేసులు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోయామండి. 2 గంటలు పట్టింది కారులో మాకు కంచి నుంచి అరుణాచలం వెళ్ళడానికి. మేము ముందుగానే రూమ్ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు మాకు ఫోన్ చేసి భోజనాలు ఉంచారనమాట మేము వచ్చే టయానికి. తొందరగానే వచ్చేసి మేము 11:30కి అలా వెళ్తాం అనుకున్నాం. కానీ 8:30 కల్లా వెళ్ళిపోయాము అక్కడికి అరుణాచలం. అందుకు ఇంకా భోజనాలు చేసేసి వెంటనే పడుకుని పోయాం అనమాట. పొద్దున్నే లెగాలి కదా. పొద్దున్నే 3:30కి లేచి ఇంకా స్నానాలు అయ్యి చేసుకుని గుడికి వెళ్ళేటప్పటికి 5:30 అయింది. ఎవరికైనా కావాలంటే మేము తీసుకున్న రూమ్ది షార్ట్లో పెడతాను చూడండి. అక్కడ తెలుగు రాదని ఎవరు కంగారు పడక్కర్లేదు. మన తెలుగు వాళ్ళు అందరూ తెలుగు మాట్లాడతారు చాలా వరకు. మనం తీసుకునే రూమ్ దగ్గరే ఆటోలు నెంబర్లు అవి ఉంటాయి. వాళ్ళని అడిగినా చెప్తారు. వాళ్ళకు కూడా తెలుగు వస్తుంది. సో గుడి దగ్గర కూడా చాలామంది మన తెలుగు వాళ్ళు ఉంటారు. భయపడక్కర్లేదు. గిరి ప్రదర్శన చేసే ముందు దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలంట. మేము అలా చేసి గిరి ప్రదర్శన మొదలుపెట్టేటప్పటికి 6 అయిపోయింది. దీపాలు అసలు ఎలగలేదు అగ్గిపెట్టుతో. అలా అగ్గిపెట్టలు మంచిగా దొరకలేదు ఎందుకో అక్కడ. మేము అక్కడ వెళ్ళేటప్పటికే ఆ గుడి ఓపెన్ చేస్తారనమాట. ఆ సౌండ్లు అది అసలు చేయడానికి మంచి ఉత్సాహం వచ్చినట్టు అనిపించింది మాకు. రాజగోపురం చూసారు ఎంత బాగుందో అసలు. ఇలాంటివి 4 వైపులా గుడి చుట్టూ ఉంటాయంట. 4 వైపులా 4 గోపురాలు ఉంటాయంట. ఇక్కడ ఇంద్రలింగంతో స్టార్ట్ అవుద్దండి లోపలికి వెళ్ళే మార్గం అన్నమాట. ఏ టైంలో అయినా నడుస్తూనే ఉంటారు. ఏ టైం అయినా భయపడక్కర్లేదు. ఒక 1/2 అవర్ ఇలా రోడ్డు మీద నడిచినట్టు ఉంటుంది. కానీ ఒక 1/2 అవర్ నడిచిన తర్వాత మనకి కొండలు అవి కనిపిస్తూ ప్రశాంతంగా నడిచినట్టు ఉంటుంది. ఒక 1/2 అవర్ మట్టికి రోడ్డు మీద నడిచినట్టు ఉంటుంది మనకు ఆ ఫీలింగ్. ఇది అగ్నిలింగం అండి. ఇది ఒక్కడే కొంచెం మూలకు ఉంటుంది. చూసుకోవాలి మనం వెళ్ళేటప్పుడు. 8 లింగాలు మెయిన్ లింగాలండి. ఇది యమలింగం. సూర్యలింగం చంద్రలింగం ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. మేము అవి కూడా చూసాం అన్నమాట. ఇక్కడ ఏ రాశి వారికి ఏ లింగం మంచిదో రాసి పెట్టుంది. అది చూసుకోండి ఒకసారి. అక్కడ కొబ్బరికాయ కొడితే మంచిదంట. నైరుతి లింగం అండి ఇది. ఇక్కడికి 4 లింగాలు అయిపోయినాయి మెయిన్ లింగాలు. ఇంకా చాలా చిన్న చిన్న గుళ్ళు కూడా వస్తాయండి. అవి కూడా చూసుకుంటూ రావచ్చు. మళ్ళీ ఇక్కడ ఫోటో సెషన్ మొదలైందనమాట. దారిలో వెళ్తూ ఉంటే ఇలా లేడి పిల్లలు నెమళ్ళు అవి కూడా కనిపిస్తాయి. అసలు ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా. వీటికి ఫుడ్ కూడా వేస్తున్నారు చాలామంది. ఫుడ్ కూడా తీసుకెళ్తున్నారు. తెలియని వాళ్ళు ఉంటే కూడా తీసుకెళ్తే ఇలా వీటికి వేయచ్చు అన్నమాట. మనకు కూడా బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. సో మాకు తెలియదు కదా, మేము తీసుకెళ్ళలేదేమి. సూర్యలింగం అండి ఇది. వరుణలింగం, వాయులింగం ఇది. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వెళ్ళే దారి కూడా తెలుస్తుంది కదా మీకు, ఐడియా గుర్తుపట్టడానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అట్లా. చంద్రలింగం అండి. కుబేరలింగం. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఇంకా కాళ్ళ నొప్పులు. ఈ ఈశాన్యలింగం వచ్చేటప్పటికి ఇంకా అసలు ఈ ఈశాన్యలింగం దాటేటప్పటికి మనం అసలు నడవలేము. ఇంకా గుడికి ఇక్కడి నుంచి గుడికి ఎంతో దూరం ఉండదు. కానీ ఆ కొంచెం దూరమే అడుగు పన్నట్టు అనిపిస్తుంది. మేము వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. ఇంకా అసలు మరీ ఎండ వచ్చేసింది అనమాట. పొద్దునుంచి లేదు కానీ ఆ ఒక్క పావుగంట అరగంట మటుకి చాలా ఎండ వచ్చింది. అసలు ఇంకా నా కాళ్ళు అయితే కొంచెం బొప్పుల్లా కట్టినట్టు అనిపించింది. అలా అడుగు వేయలేకపోయాం. గిరి ప్రదర్శన అయిన వెంటనే దర్శనం అయిపోయిందండి. మళ్ళీ రూమ్కి వెళ్ళి రావాలంటే రాగలమో లేదో, మళ్ళీ రేపే కదా ప్రయాణం అని ఇంకా వెంటనే చేసేసుకున్నాం అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్న వాళ్ళు పడుకున్నట్టున్నాం. సాయంత్రం ఒక అరగంట లేసి అలా కొంచెం కాఫీ అవి తాగి మళ్ళీ పడుకుని పోయాం. తెల్లారి పొద్దున్నే ఇంకా బయలుదేరి అక్కడి నుంచి మేము కాట్పాడి దగ్గర టికెట్లు తీసుకున్నాం ట్రైన్కి. ఇప్పుడు మీరు చూస్తుంది జలకండేశ్వర్ గుడి అండి, ఈశ్వరుడు గుడే. కాట్పాడి దగ్గర టికెట్ తీసుకున్నాం అన్నాం కదండి. ఎలాగో వెళ్ళే దారిలోనే ఇవి ఉంటాయి. ఇక్కడికి స్టేషన్కి 1 గంట దూరం అన్నమాట.
సో ఎలాగో వెళ్తున్నాం కదా, ఈ 2 గుళ్ళు కూడా చూసుకుందామని మార్నింగ్‌కి రెడీ అయిపోయి వచ్చేసాం అనమాట. గోల్డెన్ టెంపుల్‌లో అసలు వీడియో అలౌ లేదండి. బయట ఏమీ తీయడానికి అంత ఏం లేదసల. కానీ లోపల చూస్తే మటుకు అదిరిపోద్ది గుడి అసల. ఒక పక్కనేమో పార్క్‌లాగా, ఒక పక్కనేమో అడవిలాగా, అసల గుడి లోపల చాలా బావుంటదసల. ఎవ్వరైనా ఎళ్ళినోళ్ళు ఒకసారి వెళ్ళాలండి. ఈ జలకండేశ్వర గుడి దగ్గరికొచ్చేటప్పటికి ఇందులో కూడా చాలా గుళ్ళున్నాయండి. ఒక గుళ్ళో ఎన్ని గుళ్ళుంటున్నాయో అసల. ఒక గుడికొస్తే అందరిని దర్శనం చేసుకోవచ్చేమో. ఇది కూడా చాలా బావుందసలు గుడి. అసలు ఎంత పెద్ద ప్లేస్‌లో కడుతున్నారో ఆ గుళ్ళు వీళ్ళైతే. మీరెప్పుడైనా అరుణాచలం గిరి ప్రదర్శన చేసేటప్పుడు పెయిన్ కిల్లర్స్ పెట్టుకోండి. మీకు నొప్పి స్టార్ట్ అవుతుందన్నప్పుడే యేసుకుంటే అంత నొప్పుండదు. మాకు కొంచెం సాయంత్రానికి తెలిసింది కానీ నడిచేటప్పుడు, దర్శనం అప్పుడు బానే అయిపోయింది. టాబ్లెట్ మధ్యలో యేసుకున్నాం కాబట్టి. మీరెప్పుడైనా గిరి ప్రదర్శన చేసేటప్పుడు మార్నింగ్ 4 కన్నా స్టార్ట్ అయిపోవాలి. ఈవినింగ్ అన్నా చేసుకోవాలి. మాకు ఆ 6 అయిపోతేనే మధ్యాహ్నం టయానికి ఎండ చాలా వచ్చింది. ఆ రోజు ఇంకా ఎండ చాలా తక్కువ ఉందన్నమాట. ఒక అరగంటే లాస్ట్‌లో వచ్చింది కానీ చాలా తక్కువ ఉంది. అప్పటికే కాళ్ళు కాలిపోయినట్టు అనిపించినాయి. కొంచెం గిరి ప్రదర్శన చేసేటప్పుడు కొంచెం తొందరగా చేసుకుంటాం బెటర్. మార్నింగ్ టైం అయినా, ఈవినింగ్ టైం అయినా ఇంకా చాలా బావుంటది. చల్లగా చూడడానికి బావుంటది. మనకి వెళ్ళడానికి బావుంటది. ఎళ్ళినట్టు కూడా తెలీదు గదా! మీరెప్పుడైనా ట్రైన్ టికెట్ తీసుకునేటప్పుడు స్పెషల్ ట్రైన్స్‌కి తీసుకోకండి. మా ట్రైన్ చాలా ఇబ్బంది పెట్టేసింది. ఎళ్ళేటప్పుడు దర్శనాలన్నీ ఫటాఫట్ జరిగిపోయినాయి గానీ, హైదరాబాద్ వచ్చేటప్పుడు మట్టుకి 9 అవర్స్ లేట్ అయిపోయింది ఏకంగా. మేమేమన్నా వర్షాల కారణంగా ఏమన్నా లేట్ అయిందేమో, విజయవాడలో మునిగిపోయినాయి అన్నారు కదా అనుకున్నాం గానీ, వర్షాల కారణంగా కాదు. ఆ ట్రైన్ ఎప్పుడు లేట్‌గా వస్తదంట. ఇంకా 9కి వస్తదంట. మాకు 8కే వచ్చింది. మీరెప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు నార్మల్ ట్రైన్‌కి బుక్ చేసుకోండి. ఈ వీడియోలో అన్ని పాయింట్లు కవర్ చేశానే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్